సీలింగ్కి బాలిక ఊరేసుకుందంటూ ప్రిన్సిపాల్కి ఆయా సమాచారం ఇచ్చింది. అనంతరం విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు టీచర్ తెలియజేశారు. దీంతో విద్యాలయానికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెల విషయాల్లో రోధించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రణీత మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అంత ఎత్తులో అమ్మాయి ఉరేసుకునే అవకాశమే లేదని విద్యార్థిని తండ్రి రమేష్ అన్నారు. తమ కుమార్తె చదువుల్లో ఆటల్లో ఎప్పుడు ముందుండేదని చెప్పారు. గిరిజన విద్యార్థిని టాపర్ కావడానికి సహించలేక విద్యాలయం సిబ్బంది సహ విద్యార్థులు మానసికంగా వేధించేవారని తెలిపారు. ఈ విషయాన్ని తమతో చెప్పుకుని బాధపడేదని తాము సర్ది చెప్పేవాళ్ళం అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి 5 రోజుల పాటు అనుమతించిన కోర్టు నేటి నుంచి విచారించనున్న సైబర్ కాప్స్ సాంకేతిక ఆర్థిక అంశాలపైన ప్రధానంగా దృష్టి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి మరో 7 నక్సల్స్ ఎన్కౌంటర్, హెడ్మాన్ నేల కూల్చిన మారేడుమిల్లిలోని మళ్లీ ఎదురుకాల్పులు, అంతా హెడ్మా దళ సభ్యులే, మృతుల్లో ఏఓబీ నేత టెక్ శంకర్ 37 ఏళ్ల